అందరికీ నమస్కారం. నేను మీ గుండాల సైదుల యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్. ఫిబ్రవరి 22వ తారీఖున మా జాతీయ అధ్యక్షులు బీసీల ఆత్మగౌరవానికి, రక్షణకు, అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వాన్ని కొన్ని 5 డిమాండ్లను పరిష్కరించమని అడగడం జరిగింది. అలాగనే ఏప్రిల్ 11వ తారీఖున ఈ 5 డిమాండ్లపై సానుకూలత రాకపోతే మేము నిరాహార దీక్షకు సిద్ధమవుతామని చెప్పినారు. అదేవిధంగా రేపు ఏప్రిల్ 11వ తారీఖున నిరాహార దీక్షకు ఏర్పాట్లు సన్నద్ధమైనాయి. బూటకపు హామీలతో గద్దెనెక్కి కులుకుతున్నటువంటి ఓ పెద్దలారా, ఎన్నికల భాగంలో, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి పలుమార్లు మమ్మల్ని మోసం చేస్తూ ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ కోటాను కోట్లు మీరు వక్ర మార్గాన్ని సంపాదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీలను నయవంచన చేస్తూ బీసీ కులాలకు అభివృద్ధిని కాకుండా అడ్డుకుంటున్నటువంటి ఓ పెద్దలారా, మీకు శాశ్వత బీసీల యొక్క ఓటు బహిష్కరణకు ఆగ్రహానికి గురి కాక ముంగటే మేము అడుగుతున్నటువంటి న్యాయపరమైన ఈ డిమాండ్లను మాకు కల్పిస్తారని చెప్పేసి మేము తెలియపరుచుకుంటున్నాము. అలాగనే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నా బహుజన మిత్రులారా, బీసీ మిత్రులారా, ఒక్కసారి గమనించండి. ఈ పల్నాడు ప్రాంతంలో తరతరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్స్ కానీ, మన కుల వృత్తులకు సంబంధించినటువంటి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి, మొన్న జరిగిన వైన్స్లకు సంబంధించినటువంటివి కావచ్చు, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి గనులకు సంబంధించినవి కావచ్చు, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మనకి ప్రభుత్వం ద్వారా వాటాలు ఇస్తున్నారు కానీ హక్కులు ఇవ్వట్లేదు. ఆ వాటాలు చూపిస్తున్నారు కానీ అవి మన దాకా రావట్లేదు. మరి ఎన్నాళ్ళు మోసపోదాం? మరి ఎదురు తిరిగి అడిగితే మనం ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే మనకి రక్షణ చట్టం లేదు. కాబట్టి మన బీసీలకు కావాల్సినటువంటి అన్ని అంశాలను ఆయన ఒక 5 డిమాండ్లతోటి న్యాయపరమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మార్చి 31 కల్లా సానుకూలత ఇస్తే మేము మా నిరాహార దీక్షను మేము ఆపుకుంటామని చెప్పాము. కానీ వీరు ఎలాంటి సానుకూలత వాతావరణాన్ని మనకు చూపించకపోవడం వల్ల ఈ నిరాహార దీక్షకు మనము సన్నద్ధమైనాం. కాబట్టి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా, ఈ నిరాహార దీక్షను జయప్రదం చేద్దాము. ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ప్రభుత్వము వెంటనే సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించే విధంగా మన యొక్క ఉద్యమాన్ని కొనసాగిద్దామని, ఆ భగవంతుని కూడా ప్రార్థిద్దామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.